నమస్తే. బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ రోజు బీజేపీ పార్టీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ సంఘాలన్నీ కూడా ఈ రోజు ధర్నా చౌక్ వద్ద ఇక్కడ మహా ధర్నా అనేది ఏర్పాటు చేసి మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రన్ రావు గారు. సార్ నమస్తే సార్. సో చెప్పండి సార్, బంగ్లాదేశ్ లో ఈ విధంగా కంటిన్యూగా వరుసగా హిందువుల పైన దాడులు కావచ్చు, వాళ్ళని ఇండియాకు వస్తానా సరే రాపట్టుకుండా ఆపి అరెస్ట్ చేయడం కదా, దీన్ని ఎలా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన. బంగ్లాదేశ్ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆ బంగ్లాదేశ్ నిర్మాణం చేసిందే భారతదేశం. కానీ ఆ బంగ్లాదేశ్ వాళ్ళకు కృతజ్ఞతలు లేవు. ఈ భారతదేశం వల్లనే భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి ఒక హిందూ, ఒక బహు సంఖ్యమైనటువంటి ఒక హిందూ రాష్ట్రం ఈరోజు మీకు స్వాతంత్రం ఇప్పించిన తర్వాత, మీకు సపరేట్ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత ఈరోజు అదే హిందువుల మీద దాడి చేస్తా ఉన్నారు అకారణంగా. ఇస్కాన్ సంబంధించినటువంటి ఒక చీఫ్ చిన్మయ కృష్ణ గారిని కూడా వారు జైల్లో పెట్టడము, ఆయనని కోర్టులో ఆయన కోసం ఫైట్ చేయాల్సినటువంటి న్యాయవాదిని చంపడము, కొట్టడము, ఇవన్నీ చూస్తూ ఉంటే బంగ్లాదేశ్లో భారతీయులని, ముఖ్యంగా హిందువులని, అందరు భారతీయ మూలాలే కానీ హిందూ మూలాలు ఉన్న వాళ్ళని కూడా అక్కడ నరసంహారం జరుగుతూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ప్రపంచ దేశాలని కూడా, మీరు కాశ్మీర్లో ఎక్కడో ఒక టెర్రరిస్ట్ చనిపోతే హ్యూమన్ రైట్స్ ఖండిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎంఎస్సిటీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు మనం అడుగుతా ఉన్నాను. అటువంటి ఒక సంస్థలన్నీ కూడా ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు అండగా ఉండాలి. ఈరోజు హిందువులకు సంబంధించినటువంటి ఒక వారిపై నరసంహారం జరుగుతుంది, దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాంతోపాటు అన్ని హిందూ సంఘాలన్నీ కూడా ఈరోజు ఖండిస్తూ ఉంది. ప్రపంచ ప్రజలు కూడా, భారతదేశ ప్రజలు కూడా ఆల్ ఐస్ ఆన్ రాఫా కావచ్చు, లేకపోతే సేవ్ పాలిస్తీనా కావచ్చు, ఇలాంటి అన్ని పెట్టినప్పుడు సో ఈ విధంగా దాడులపైన ఎందుకు స్పందిస్తలేదండి? ఇది కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు భారతదేశ ఒక సమాజాన్ని కులాల విధంగా, ప్రాంతాల వారిగా, అదేవిధంగా మతాల వారిగా విడగొట్టినటువంటి ఒక చరిత్ర మనం చూస్తున్నాం. కాబట్టి హిందువులలో ఐక్యత్వం రాకుండా ఇటువంటి అన్ని పనులు ఈ సంఘాలు, ఈ పార్టీలు చేస్తున్నాయి కాబట్టి మనకు కనబడలేదు. కానీ ఇప్పుడు మనకు చూస్తే కొన్ని రోజులు ఆగితే తప్పకుండా హిందువులు ఆ మేలుకొల్పు వచ్చింది, హిందువులు జాగృతం అవుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పార్టీలు హిందువులను అణచివేసే విధంగా ఎవరు కూడా నమ్మరు. హిందువులు ఏకదాడితో వచ్చి ఈ మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద అన్యాయాన్ని ఖండిస్తూ ఉంటారు. సో ఇంకో విషయం అంటే, పక్క దేశంలో బంగ్లాదేశ్ లో ఈ విధంగా మరణకాండ జరుగుతూ ఉంటే సో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఎందుకు స్పందిస్తలేరు అంటే దీనిపైన కూడా ఎలాంటి చర్యలు, ప్రెజర్ అనేది ఎందుకు బిల్ చేయలేకపోతే? అది తప్పు, స్పందించట్లేదని చెప్పి వారు మాట్లాడారు. వారు మాట్లాడుతూ పాటు అనేకమైనటువంటి ఒక ఏదైతే ప్రభుత్వంలో ఉన్న విభాగాలు ఉన్నాయో, అది ఎలక్షన్ అఫేర్స్ కానీ అందరూ కూడా దాని మీద స్పందించారు. దౌత్య సంబంధాలు మనకు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం దాని తీరు ప్రకారం చేస్తుంది. స్పందించలేదు అనేది మాత్రం తప్పు. అది భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవారు, బయట ఉన్నవారంతా కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు. సో మెయిన్లీ బంగ్లాదేశ్ లో దాడికి గల కారణమే అక్కడ ఉన్న ప్రధాని షేక్ హసీనా ఎవరైతే వాళ్ళు పారిపోయి ఇండియాకు వచ్చి ఇండియాలో తలదాచుకోరు కాబట్టి సో మన ఇండియన్స్ అక్కడ భారతదేశ పౌరులను కూడా ఇట్లా వాంటెడ్ గా చూసి చంపుతున్నారని చెప్పి ఒక వార్త వస్తుంది. అవి పొరపాటు అండి. ఎందుకంటే భారతదేశం ఇంతకుముందు కూడా అక్కడ తస్లిమా నజరీన్కు ఇక్కడ మనం ఇచ్చినాము. అదేవిధంగా సతీ, అబ్నాన్ సతీ, ఆయన సింగర్, పాకిస్తాన్ మనం ఇచ్చినాము. ఇక్కడ ప్రపంచంలో అనేక దేశాల నుంచి కూడా పారిపోయి ఇక్కడ భారతదేశంలో చాలా మంది ముస్లింలు తలదాచుకున్నారు. ఈ పక్క దేశాలు కూడా వాళ్ళు కూడా వచ్చి దాచుకున్నారు. అది భారతదేశం ఒక గొప్పతనం. అనేక విదేశాల నుంచి వచ్చి తలదాచుకుంటున్నారు. అది ఒక ప్రభుత్వ నిర్ణయం, దానికి అక్కడ ప్రజలకు సంబంధం లేదు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళ దేశంలో పెట్టుకోవాలి. కానీ వాళ్ళ దేశంలో రాజకీయాలు పెట్టుకుని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కదా, వీళ్ళని కూడా హిందువులని మనం ఇక్కడ వీళ్ళని చంపుదాము అనేటువంటి ఆలోచన ఉంటే చాలా పొరపాటు. అది దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, మన దేశంలోని మణిపూర్ లో ఈ విధంగా మారణకాండ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతా ఉంది. సో అక్కడ దాని గురించి నరేంద్ర మోదీ గారు ఇప్పటివరకు అక్కడ వెళ్ళలేదు, దాన్ని చూడలేరు. సో బంగ్లాదేశ్ లో అయితే ఎంత మాట్లాడుతున్న బీజేపీ పార్టీ, సో మణిపూర్ లో దానిపైన ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు మాట్లాడలేదు? మణిపూర్ లో సంబంధించినటువంటి ఒక ఏదైతే విషయం ఉందో మేము ఫస్ట్ చెప్తున్నాము, అది ఒక మతాలకు సంబంధించిన ఘర్షణ కాదు. అది హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ ద్వారా ఈ యొక్క అల్లర్లు జరిగినాయి. అది సెన్సిటివ్ ఇష్యూ. వాళ్ళు కుక్కీస్ కానీ మైత్రీస్ కానీ ఇద్దరు కూడా మన సంబంధించిన దేశవాసీలు, వాళ్ళని జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సిన అవసరం ఉన్నది.
అక్కడ ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక కొన్ని బ్యాక్గ్రౌండ్ లో హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుకు అక్కడ నిరసన జరుగుతుంది. ప్రభుత్వాలు వ్యతిరేకంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక విభేదాలు అదే దానికి అన్ని రకాలుగా అక్కడ మిలిటరీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా దాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అక్కడ కొంతమంది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకా ఆద్యం పోస్తా ఉన్నారు. దాన్ని క్రిస్టియన్ హిందూ కింద మార్చి ఇంకేదా తప్పది. కుక్కీస్ తో హిందువులు ఉన్నారు, మైత్రిలో హిందువులు ఉన్నారు, మైత్రిలో క్రిస్టియన్స్ ఉన్నారు, కుక్కీస్ తో ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఈ రెండు తెగలు ఏది ఉన్నాయో ఈ రెండు తెగలు కూడా మణిపూర్ లో మనం అక్కడ శాంతి కోసం మనం కొట్లాడుతున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఈ రోజు మణిపూర్ లో ఉన్నటువంటి ఒక ఏదైతే పరిస్థితులు ఉన్నాయో దానికి కాంగ్రెస్ పార్టీ విపక్షాలే కారణం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఫైనల్ గా సార్ మన తెలంగాణలో వరుసగా హిందువుల పైన హిందూ గుళ్ళ పైన దాడులు కావచ్చు అవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా పథకం ప్రకారము జహాదీ సంస్థలు కొంతమంది యువకుల్ని మతోన్మాదంగా తయారు చేసి ఉన్మాదులుగా తయారు చేసి అక్కడ ఇక్కడ ఇది ఒక ప్లాన్ ప్రకారం హిందూ దేవాలయాల మీద హిందువుల మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికే తల్లికి ఇస్లాం లాంటి ఒక సంస్థలకు కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఇస్తా ఉంది. ఇటువంటి ఆపయాలే ఈ మన ఒక హైదరాబాద్ లో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తాన్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళని వేరి బయటికి పంపించాల్సిన అవసరం ఉన్నది. అప్పటి వరకు ఈ జహాదీ సంస్థలు, ఈ జహాదీ వ్యక్తులు హైదరాబాద్ యొక్క నగరంలో ఇక్కడ శాంతి భద్రతకు వారికి భంగం కలిగిస్తూనే ఉంటారు.